ఘటనలో కోల్కతా యొక్క ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అండ్ అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ యొక్క యాజమాన్యం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అండ్ అక్కడ ఉన్న సిబిఐ వాళ్ళు అండ్ పోలీస్ వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారో ఈ వీడియోలో అయితే ఫుల్గా తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి. సో ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుకుంటున్న ట్రైనీ డాక్టర్పై అత్యాచారం అయితే జరిగింది. తనకు రీసెంట్గా 36 గంటల వరకు డ్యూటీ వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా తను వారం రోజులుగా నైట్ డ్యూటీ చేస్తూ ఉండగా ఆ రోజు మాత్రం 36 గంటలు తనకు డ్యూటీ వేయడం అయితే జరిగింది. ఆ 36 గంటల డ్యూటీలో వాళ్ళు ఆ హాస్పిటల్లోనే అన్నం తినడం కానీ, భోంచేయడం కానీ, స్నానం చేయడం కానీ అండ్ అక్కడ తన పడుకోవడం కానీ అక్కడే ఉంటుంది. హాస్పిటల్లోనే చేయాలి. వాళ్ళు ఇంటికి వెళ్ళే టైం అయితే ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా 36 గంటలు చేయాల్సిందే. సో ఆ విధంగా తను డ్యూటీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుందామని చెప్పేసి సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అక్కడ పడుకోవడం అయితే జరిగింది. అది కూడా 1 o'clock వరకు, నైట్ 1 o'clock వరకు డ్యూటీ చేసి సెమినార్ హాల్లో అయితే 1 o'clock వరకు వచ్చి అక్కడైతే పడుకోవడం జరిగింది. సో అదే సమయంలో సంజయ్ రాయ్ అనే వ్యక్తి పోలీస్ హయాంలో వర్క్ చేసే అతనంట. సో పోలీస్ హయాంలో వర్క్ చేసే అతను హాస్పిటల్లో పని ఏముంటుంది? సో అక్కడ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కానీ, హాస్పిటల్లో ఉన్న సెక్యూరిటీ కానీ, లేదా సెమినార్ హాల్లో ఉన్న కెమెరాస్ కానీ అక్కడ ఏమీ పని చేయలేదు. అక్కడ సెమినార్ హాల్లో కూడా కెమెరాస్ అనేది లేవంట. సో లేకపోవడం పక్కన పెట్టేసి ఆ హాస్పిటల్ యొక్క సెక్యూరిటీ అయినా అతన్ని అడ్డుకోవడం అయితే జరగాలి కదా. సో అది కూడా జరగలేదు. సో అతను పోలీస్ హయాంలో వర్క్ చేసే అతను ఆ హాస్పిటల్లో పనేంటి అని చెప్పేసి ఆ విషయంపై చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారు. సో అదే విషయం పరంగా ఆయనను ఆ టైంలో 4 o'clock నుంచి 5 o'clock టైంలో వచ్చేసి ఆయన హాస్పిటల్లో ఉన్న సెమినార్ హాల్లో చేరుకున్నారు. సో అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారు. సో గంటన్నర సమయంలో అక్కడ అత్యాచారం జరిగిన తర్వాత తను వెళ్ళిపోవడం కూడా ఎవరికి గమనించకపోవడం అది పెద్ద ఇది మనకు. సో దాని పరంగా ఆ తర్వాత వచ్చేసి ఉదయం 7 గంటలకు అక్కడ అత్యాచారం జరిగినట్టు ఆ శవం అయితే ఉందని చెప్పేసి కాల్ చేసి చెప్పేశారు. సో ఇది పక్కన పెట్టేసి సో అక్కడ ఉన్న పోలీసులు ఆ విషయం తెలిసి అది ఆత్మహత్య అని చెప్పేసి కేసు ఫైల్ చేసుకున్నారంట. ఇది ఎక్కడ న్యాయమో. సో అక్కడ ఆత్మహత్య అని చెప్పేసి కేసు ఫైల్ చేసుకున్నారంట. సో దాని తర్వాత వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ హాస్పిటల్కి రాగానే తన పాపను చూడనివ్వలేరంట. సో దాదాపుగా అక్కడి నుంచి 3 గంటల వరకు, అంటే దగ్గర 2 గంటల 2 o'clock వరకు అయితే పాపని చూపించలేదంట. ఆ అమ్మాయిని అయితే వాళ్ళ తల్లిదండ్రులకి అయితే అసలు కనీసం ఫేస్ని కూడా చూపించలేరంట. తర్వాత పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఆ కేసు వాళ్ళ తల్లిదండ్రుల హయాంలో ఆ పోలీసుల వల్ల అది హత్య అని తేలిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారంట తల్లిదండ్రులు. సో అక్కడ నుంచి హత్య అని చెప్పేసి అక్కడ ఫైల్ చేసుకున్నారు. సో దీని తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ కాలేజ్ యొక్క యాజమాన్యం ఏమంటున్నారంటే అక్కడ ఆ సమయంలో తను సెమినార్ హాల్లో వెళ్ళి పడుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి రిటర్న్ వైద్యురాలిపై మాటలు అంటున్నారంట. సో ఏ విధంగా అక్కడ వెళ్ళి పడుకోవాల్సిన అవసరం ఏముంది? తను 36 గంటల వరకు తను వర్క్ చేసి ఆ సమయంలో రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అక్కడ వెళ్ళి పడుకుందే కానీ సో ఇలా జరుగుతుందని చెప్పేసి ఎవరు అనుకోలేరు కదా. సో ఫ్రెండ్స్, ఈ యాజమాన్యం కూడా నిందితుడిని సపోర్ట్గా ఉన్నారు. సో ఇది పక్కన పెట్టేసి ఆ నిందితుడు తను ఏ విధంగా అసలు తను అవును నేనే చేశానని చెప్పేసి ఒప్పుకోవడం ఇది కూడా నమ్మశక్యంగా లేదు. సో దీని పైన కూడా సిబిఐ వాళ్ళు చర్చ చేస్తున్నారంట. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పెద్ద నిందితులు అంటే ఇక్కడ పెద్దవాళ్ళు హస్తం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళది కూడా బయటపడుతుందేమో అని చూద్దాము. సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత విషయం తెలిసిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.